వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ ప్రణీత్. ఈరోజు అయితే అన్నమయ్య జిల్లా రాయచోటి చిన్న మండలంలో అయితే ఉన్నాం. ప్రస్తుతం అయితే ఇక్కడైతే టీడీపీ యువ నాయకులు అయితే ఉన్నారు, అక్రమ్ గారు అయితే ఉన్నారు. ఈ రోజు అయితే డిసెంబర్ 1 1.5 సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న ఈ కూటమి ప్రభుత్వం అయితే ఇంటింటికి అయితే పెన్షన్ అయితే ఇస్తుంది. ఈ తుఫాను ప్రభావంలో కూడా వర్షం అనే దాటిని ఎదుర్కొని ప్రతి ఒక్కరి ఇంటికి అక్క చెల్లెమ్మల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరికి అయితే ఇక్కడైతే పెన్షన్లు ఇస్తున్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న, ఇప్పుడైతే వర్షము అలాగే మంచి ఉంది. నేనైతే క్యాబ్ పెట్టుకొని వచ్చాను. ప్రస్తుతం చూసుకున్నట్లయితే మీరైతే టీడీపీ నాయకులు ఒక సైనికుల్లాగా పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు. మీకు ఈ అనుభవం ఎట్లుందన్న? అనుభవం అంటే మా చంద్రబాబు నాయుడు సారు మా మండపల్లి రామప్రసాద్ అన్న ముందు ఆదేశాలు మాకు చెప్పినారు. ఏ పరిస్థితుల్లో కూడా మీరు పోయి పెన్షన్ పంపిణీ చేయాల్సిందని. అందుకోసం మా పిల్లలు అందరూ ఉత్సాహాలు ఉన్నారు, ఇక బాగా జోష్లో ఉన్నారు. ఉదయం 6 గంటల నుంచి పంపిణీ జరుగుతూనే ఉన్నది, చేస్తూనే ఉంటాం పని. ఇది ఇంటింటికి పోయి మేము మా పని పెన్షన్ పంచేది చేస్తూనే ఉంటాం. ప్రజల్లో వాళ్ళ సంకేతం ఎట్లుందన్న? టీడీపీ కూటమి ప్రభుత్వం గురించి ఎట్లా చెప్తున్నారన్న? వాళ్ళు ముసలి వాళ్ళు అయితే ఇంటింటికి మీరు పోయి ఇస్తున్నారు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారన్న? బాగా చెప్తున్నాను అన్న, దానికి ఏం టెన్షన్ లేదు. ముందు గవర్నమెంట్ అంటే సంవత్సరంకి 250 రూపాయలు పెంచింది. మా గవర్నమెంట్ టీడీపీ చంద్రబాబు నాయుడు సారు డైరెక్ట్ 4,000 పెన్షన్ ఇచ్చినారు. ఒక సంవత్సరం పెంచలేము మేము, ఒకేసారి 4,000 ఇచ్చేసినాము. అది ప్రజల్లో చాలా బాగా సంబంధం వస్తుంది. నాకు ఏం టెన్షన్ లేదు, మాకు బాగా పలికిస్తారు. వచ్చేసారి కూడా నెక్స్ట్ మేమే వచ్చేది, మా గవర్నమెంట్ వచ్చేది, మాకు మెజార్టీ వస్తుంది. మా చిన్నమండలం టౌన్లో కూడా మెజార్టీ మాకు వస్తుంది. మేము పని చేస్తాం అన్నమాట ఆ మాదిరిగా. అలాగే అయితే ఇప్పుడైతే మనం అయితే చిన్నమండలం టౌన్ లో అయితే ఉన్నామన్నా. మీరు ఇప్పుడైతే పంపిణీ చేస్తున్నారు కదా, ఇప్పటి నుంచి స్టార్ట్ అయిందన్న? నా మాట పెద్దలు ఉన్నారు, అమీర్ ఖాన్, అబ్దుల్లా ఖాన్, వాళ్ళు కూడా కొంచెం మేము కూడా పెన్షన్ వస్తాం కదా వీధులకు. మాకే కాకుండా వాళ్ళు కూడా అడగండి. అమీరుల్లా ఖాను, చిన్నమండ మండలము, ఇది అరబ్ ఇన్స్టిట్యూట్. మా తెలుగుదేశం పార్టీ నాయకులు, మా వయసులో ఉండే యువకులు, వీళ్ళు ఈ యొక్క పెన్షన్ అనే మాట కాదు, ప్రతి ఒక్కటి ఇంటి స్థలం కానీ, పెన్షన్ కానీ, ఇంకా వేరే విషయం కానీ, ఎలాంటి ఏ విషయాలైనా కానీ ముందు అడుగు వేస్తూ తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు, రాత్రి వరకు కష్టపడి పనిచేస్తున్నారు. మా కష్టాన్ని చూసి, మా పనిని చూసి మా ప్రజలు మాకే ఓటు వేస్తారని మాకు నమ్మకం ఉన్నది. రాబోయే కాలం కూడా మా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా వస్తుంది. చంద్రబాబు నాయుడు చెప్పిన మాటల ప్రకారం అతను ఇచ్చిన వాగ్దానాలు ఒకటి చేస్తూ ప్రజల్లో సంతోషం అనేది నింపుతున్నారు. కాబట్టి అలాంటి సమయంలో మనం ఎక్కువ చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ప్రజలే దీని తీర్పు చెప్తారు. ఇంతకుముందు వైఎస్ఆర్ పార్టీలో కూడా పని చేసినారు, కానీ ఆ పనికి ఈ పనికి చాలా తేడా ఉంది, చాలా వ్యత్యాసం ఉన్నది. ఈ ప్రభుత్వం ఎందుకు అంటే ఇంత విధంగా నేను ఎందుకు చెప్తున్నాను గట్టిగా అంటే, మా పిల్లోళ్ళు చదువుకున్న పిల్లోళ్లకు ఉద్యోగాలు వస్తాయి, నమ్మకం ఉన్నది, కంపెనీలు వస్తున్నాయి. కాబట్టి వెనకాల ప్రభుత్వంలో కంపెనీలు రాక కష్టపడినారు. దేవుని దయ వల్ల మా చంద్రబాబు నాయుడు గారికి, మా రాంప్రసాద్ రెడ్డి గారికి, మా మినిస్టర్కు ఇలాంటి ఛాన్స్ దొరికింది. కాబట్టి వాళ్లకు మరీ ఛాన్స్ ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. మా పనులు అలాగే చేయాలని కూడా మేము కోరుకుంటున్నాము. అన్న, మీరు చెప్పినట్లే గత ప్రభుత్వంలో కూడా సేమ్ ఇలాగే పంపిణీ జరుగుతూ ఉంది, కానీ వ్యత్యాసం ఏముందా? దానికి దీనికి డిఫరెన్స్ ఏముందంటారా? డిఫరెన్స్ ఏమంటే పింఛన్ ఇదంతే, నెలకు ఒక్కరి ఇవ్వబోయేది. కానీ మేము మాత్రం ఎలా పరిస్థితుల్లో కూడా వానలు వచ్చినా, తుఫాను వచ్చినా, ఏం రాకపోయినా మనం చెప్పిన మాట ప్రకారము ఇప్పుడు కాబోయే సర్పంచ్ అక్రమ్ అలీ ఖాన్ కాబోతున్నాడు. మెజార్టీతో సహా మాకు ఈ చిన్న మండలానికి ఇతనికే సర్పంచ్ మేము చేయగలుగుతున్నాము. అది మాకు కూడా నమ్మకం ఉన్నది. అక్రమ్ అనే వ్యక్తి, అక్రమ్ అంటే ఇతను తెలుగుదేశంలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడో అప్పటి నుంచి కూడా అతను వదలకుండా, ఒక్క నిమిషం కూడా మొదటి ఛాన్స్ ఇవ్వకుండా అతను కష్టపడి పనిచేస్తున్నాడు. ఈ కష్టాన్ని బట్టి ప్రజల్లో మనోభావం బాగా పెరిగింది. కాబట్టి ఈ పిల్లోడైతే, ఈ క్యాండిడేట్ అయితే, ఈ పనిచేసే వ్యక్తులు అయితే, ఈ యువకులు అయితే బాగా పనిచేస్తారని చెప్పిన నమ్మకంతో ఇతనికి మేము ఛాన్స్ ఇవ్వబోతున్నామేమి. కాబోయేది సర్పంచ్. సార్, ఇక్కడ నీటి సమస్య ఏమన్నా ఉందా సార్? రోడ్ల సమస్య, నీటి సమస్య ఏమన్నా ఉందా సార్? మీరు అడిగిన క్వశ్చన్కు నేను జవాబు చెప్తాను. క్వశ్చన్ కూడా బాగానే ఉన్నది. ఎప్పుడైతే టీడీపీ ప్రభుత్వం వచ్చిందో
మా రాంప్రసాద్ రెడ్డి మా మినిస్టర్ ఫస్ట్ ప్రజలకు సౌకర్యం అనేది ఏది, సంతోషం అనేది ఏది అని చెప్పి అతను గమనించి వీధి వీధికి ఊరికి ఎన్ని బోర్లు కావాలి, 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు 50 కాదు 100 కాదు, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ చెప్పిన 24 గంటల్లో, చెప్పిన 2 గంటల లోపల, 1 దినం లోపల అతను బోర్లు వేసిపోతున్నాడు. దాంతో ప్రజలు చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే తాగుతూ నీరు మన అనుకూలం వచ్చింది ఒకటి. రెండవది, ఏ వీధిలో కూడా ఏ రోడ్డు కూడా చిన్నమండం టౌన్లో ఎక్కడెక్కడ వీధులు బాగలేవు. కాబట్టి అతను గమనించి, పార్టీ నాయకులు గమనించి, కాబోయే సర్పంచ్ అక్రమ్ అలీ ఖాన్ వాళ్ళ వెంట ఉండే యువ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి మనకి ఈ వీధికి రోడ్లు కావాలంటే రోడ్లు కూడా వేయించినారు. ఇంకో విషయం ఏమంటే, ఈ వానలు రాకముందే మనకు నమ్మకం అనేది లేదు చెరువులు నిండుతాయా అని చెప్పి. ఎందుకంటే మా ఏరు ఎటువంటి పరిస్థితులు ఉందంటే అసలు చెరువులకు పోయే నీళ్లకు ఏరుకు కనీసము ఒక 10 మీటర్ల తేడా ఉంది. కాబట్టి అటువంటి సొంతం డబ్బులతో ఖర్చు పెట్టు పెద్ద చెరువు, పాపన్కుంట ఇలాంటి 4-5 గుంటలు అంతా కష్టపడి జీసీపీ తీసుకుని పోయి కాలువలు తీసి నీళ్లు నింపినారు. ఇది చాలా సంతోషమైన మాట. దేవుని దయ వల్ల వర్షాలు వచ్చినా కానీ మనకు నీళ్లు వచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి వాళ్ళు కాలువలు తీసి కష్టపడి చెరువులు వాళ్ళు నిలబడి కష్టపడి చెరువులు నింపినారు. దీనికి మేము కృతజ్ఞత చెప్పుకుంటున్నాం. తెలుగుదేశం కార్యకర్తలకు మేము కూడా కార్యకర్తలమే. కానీ వీళ్ళు చిన్నప్పుడు కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళ కార్యకర్తలు కష్టపడి చెరువులు నింపినారు. కాబట్టి కావాలంటే మీకు నీళ్ళు కూడా చూపిస్తారా వాళ్ళు. నేను ఎక్కడైతే నిలబడి చెప్తున్నానో దాని పక్కలోనే చెరువు ఉన్నది, పాపనుకుంట. ఇప్పుడు మరవా కూడా పోతా ఉన్నది, పెద్ద చెరువు కూడా పోతా ఉన్నది. కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఎంచుకుంటున్నామంటే చెప్పిన వాగ్దానాలు చేస్తున్నారు కాబట్టి ప్రజల్లో సంతోషం అనేది వచ్చింది, ఉండాలి. ఇంకా రాబోయే కాలంలో ఈ ఎలక్షన్ దేవుని దయ వల్ల ఖచ్చితంగా ఈ ప్రభుత్వమే వస్తుందని చెప్పి నమ్మకం ఉండాలి. మేము చెప్పేది ఏమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉండే వాళ్ళు నాయకులు, కార్యకర్తలు దొంగళ్ళు. వాళ్ళ సుఖాలు, వాళ్ళ మంచితనము వాళ్ళు కోరుకుంటారు. వాళ్ళ మనసుకు ఇచ్చుకుంటా, వాళ్ళ మనసుకు కాలనీ కావాలా, మా వాడు, మా కుటుంబం వాడు, వాళ్ళ కుటుంబానికి అన్ని వాళ్ళకే, వేరే వాళ్ళకి ఏమిలే. ఈ పింఛన్లు రాయాలా, వాళ్ళ చుట్టాలు ఎవరెవరు ఉన్నారు, మంచి వాళ్ళకు కూడా వాళ్ళు పింఛన్లు ఇచ్చపోయినారు. ఎందుకు? వాళ్ళ తరఫు నుండి. అట్లా అక్రమ్ అలీ ఖాన్ ఇల్లు అమ్మేసి కూడా వీడు సహాయం చేస్తాడు మనుషులకి. వాళ్ళు అట్లా చేయలే, ఎవరు గవర్నమెంట్ ఇస్తేనే సహాయం చేస్తున్నారు కానీ వాళ్ళు సొంత అనుభవం వాళ్ళు 9 పైసా ఖర్చు చేయలే. ఇప్పుడు కూడా వాళ్ళు చేయలేరు. కాబట్టి మా అక్రమ్ అలీ ఖాన్ ఆస్తి ఉన్నా ఏమున్నా స్నేహితం కావాలా, బంధుత్వం కావాలా, అందరూ కావాలా, ప్రజలంతా కావాలా. నాది నీది అని చెప్పాడు. ధైర్యంగా నిలబడి ఖర్చు చేసేవాడు అక్రమ్ అలీ ఖాన్ ఒకడే చిన్నమండంలో. కానీ వేరే వాళ్ళందరూ దొంగళ్ళే. ఒక్కడు కూడా ఇట్లా ఇచ్చేవాడు ఎవరు లే, తీసుకునేవాడే. కాబట్టి మనం కోరుకుంటా ఉన్నాం మా అక్రమ్ అలీ ఖాన్ మాకుంటే మనకు అన్ని పనులు బాగా జరుగుతాయి. महीना पेंशन आती है हमारे सार आग लगा देते हैं। क्या मुश्किल क्या भी है ना, टाइम पर आती नहीं तो पेंशन 1 महीने 2 महीने में लेन तो भी मिलती नहीं है, महीना लेते हैं, लेट हाउस देते नहीं क्या। 1 2 3 4 5 6 7 8 4 వేలమ్మా, 4 వేలు पेंशन తీసుకోమ్మా. टपकता है, बिकता है तुम्हारा घर ना, हमारा मंडपल्ली रामबा सड़े ना, बोल को तुम्हारा नाम बोल को तुम्हारा से घर सैंक्शन में करा दूं इंशाल्लाह, अन्ना को बोल को मैं करा दूंगा. ఇక్కడైతే పెన్షన్ పంపిణీ జరుగుతుంది. అరబీ స్ట్రీట్ చిన్న మండలంలో అయితే ఉన్నాము. ఇక్కడైతే పెద్ద ఆవిడ ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. మా నమస్తే. నమస్తే. మీ పేరు? షఫీఉన్నిసా. ఇప్పుడైతే కూటమి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారి పాలన, ఇలాగే పెన్షన్లు మీకు ఇస్తున్నారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచోడు మా అన్న, చంద్రబాబు అన్న మంచోడు. ముందు నుంచి చాలా మంచోడు, ముందు నుంచి బాగా చేసినాడు. మనుషులకి అందరికి బాగా చేసినాడు. ఆయనకి మా నమస్కారం చెప్పండి మా అన్నకి. మా అన్న మంచోడు, ముందు నుంచి మాకి మంచి చేసినాడు. అలాగే చూసుకున్నట్లయితే మండిపల్లి రాంప్రసాద్ గారు అయితే ఉన్నారు. ఆయన మీకైతే రోడ్లు, బోర్లు, మీకు కావాల్సిన ప్రతిదీ ఇంటింటికి వచ్చి చేస్తున్నాడు. మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచోడు. ఆయనకి చాలా బతుకు ఇవల్ల దేవుడు.
చాలా బతుకు వల్ల మళ్ళా సారిగా ఆయనే రావాల. అయితే పంపిణీ కార్యక్రమంలో మీకు ఎవరు వచ్చి హెల్ప్ చేసి ఎవరు ఉంటున్నారమ్మా? అక్రమ్ రొంత మాటకి మాకి అడుగుతా ఉన్నాడు, చూస్తా ఉన్నాడు, పోతా ఉన్నాడు. ఇప్పుడు మాకి మిద్ది కూడా నాటుతామంటే రేకులు కాళ్ళని కూడా రాసి ఇస్తా అని చెప్తా ఉన్నాడు. రాసి కూడా ఇచ్చినాడు. మంచోడు, ఆయనే రావాలా. ప్రసాద్ రెడ్డి రావాలా. రాంప్రసాద్ రెడ్డి నుంచి అక్రమ్ రావాలా. రోడ్ నుంచి పోతా ఉంటే కూడా మా కూర్చుని ఉంటే నమస్కారం చేసిపోతాడు ఆ రెడ్డి అన్న. సరే, ఈయన బాగా అడిగినాడు, బాగా చూసినాడు, మాకు ఇచ్చినాడు కూడా, తీసుకున్నాము, బాగా తిన్నాము కూడా. ఆడ సత్తు ఆయన రావాలా, ఆయన బతకల్లా, ఆయన రావాలా. మాటకి ఆయన రావాలా. पेंशन आते ही नहीं देते ही नहीं। हमें हमारे गवर्नमेंट चंद्रबाबू नायडू साहब 4000 इक्कीटम डायरेक्ट 4000 करे। जगन है ना, जगन है उन्हें 4000 साल 2500 बढ़ाया। हमें डेली आगो तुम आगो इक्कीटम 4000 देते हैं। कैसा भाभी आते हैं पैसे? मंडपल्ली रामबस रेड्डी अन्ना आगो घर घर जागो पैसे देना तुम आगो करको। हम कार्यकर्ता लोग बोले हमें कार्यकर्ता सब आगो मिलको तुम आगो पैसे देते नहीं भाभी? है नहीं क्या तो अभी दूसरा क्या तो समस्या है? నా పేరు ఫైజునిసా. మీకు ఇప్పుడు పెన్షన్ వచ్చిందమ్మా? పెన్షన్ వస్తుంది అంతా. చంద్రబాబు నాయుడు బాగా ఇస్తాడు. జగన్ వచ్చి 500 చేసినాడు. అతను ఒకే తూరు వచ్చి 4000 ఇచ్చేసినాడు. ఈ తూరు కూడా పవిత్రము, ఆయనదే రావాలని కోరుతాను. ఇప్పుడు మీకు పెన్షన్ కార్యక్రమంలో అంతా ఎవరు తోడండి ఇక్కడ చేస్తున్నారమ్మా? మాకు అక్రము వీళ్ళు అంతా చేస్తారు. ఇట్లా మండిపల్లి అన్న అయితే ఇప్పుడు మీకు మినిస్టర్ గా ఉండి మీ సొంత గ్రామంలో అయితే ఉన్నారు. ఆ సార్ ఎట్లున్నారమ్మా మీకు? సార్ కూడా మంచోడు, అంతా మంచిగా ఉంది. ఏమంటే ఇంకా కోరుకుంటున్నాం ఈ తూరు కూడా ఆయన రావాలని. అక్రము బాగా కోరుతున్నాడు, బాగా కష్టపడుతున్నాడు. మా పవిత్రమంతా మా వాళ్ళంతా చెల్లెళ్ళు అక్కగారు అందరూ బాగుండాలని కోరుతున్నారు. వచ్చి అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారు, మీకు ఎట్లుంది, ఎక్కడుంది, కానీ ఇల్లు వస్తున్నాయా, పింఛన్ వస్తున్నారా లేదా, ఎట్లా చెప్పండి అని చెల్లెలు గారికి, అక్కగారికి, అమ్మగారికి అందరికి చార్జింగ్ చేస్తున్నాడు అక్రమ్. మళ్ళా ఈ తూరి నెక్స్ట్ అన్నే రావాలా. సమస్య ఉంటే మేము వస్తున్నామా లేదా ఇంటికాడికి వచ్చి అడుగుతున్నారు, ఏమ్మా మీకు ఎట్లుంది, ఎట్లా. ఈ మధ్యలో నీళ్ళు లేక వర్షం పడక ముందు అది కూడా నాకు ఊర్లోనే ఉండి నాకు తెలుసు. అక్రమంలో వచ్చి ఇన్ని వేలు ఖర్చు పెట్టాడని బజార్లో అనుకుంటున్నారు. అక్రమం ఇట్లు చేసినాడు, మనకు నీళ్ళు వస్తున్నాయి అంటే నాకు తెలియదు. ఈదిలోనే ఉండి నాకు తెలియదు అంటే మంచిది పా. నేను మొత్తం చేసి అక్రమం ఇది ఇల్లు అంతా అడిగి విచారణ చేసి అంతా మాకంతా బాగా మంచిది చేస్తా ఉన్నాడు. వస్తుందమ్మా మీ ఇండియా వస్తుంది. ఎంత వస్తుందమ్మా? 4,000 కరెక్ట్ గా వచ్చి ఇస్తాను సార్ వాళ్ళు. తల్లికి ఉందని పడుతుందమ్మా, కోడలు వాళ్ళకి పడుతుంది. అందరు బాగున్నారు కదమ్మా? నమస్తే బాగున్నావా? చిన్న మండలంలో బల్జిపల్లి అయితే ఉన్నాము. దాదాపుగా 4 ఏరియాలంతా తిరిగిది 5వ ఏరియా ఇక్కడికి వచ్చాము. ఇక్కడైతే కొత్త పెన్షన్ అయితే ఒకరికి ఇచ్చారంట. అన్న అడుగుదాం. సార్ అయితే డిఎస్ఆర్ అయితే ఉన్నారు, డిజిటల్ అసిస్టెంట్. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడైతే కొత్త పెన్షన్ ఇచ్చారు కదా సార్, అది ముందు తనకు లేదా సార్? చిన్నమండం 2 సచివాలయం వీళ్ళ భర్త ముందుగా పెన్షన్ వచ్చేది అనమాట. సో వాళ్ళు చనిపోయారు. ఇమీడియట్ గా వాళ్ళ భార్య తంగా లక్ష్మీదేవి గారికి ఇమీడియట్ గా అప్లై చేయించి వెంటనే ఇమీడియట్ గా ఈ నెలలోనే వచ్చేసి సో వాళ్ళకి తను మంజూరు చేయడం జరిగింది. సో తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అన్న అలాగే చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాలలో వికలాంగులకి పెన్షన్ లేవు, తీసేశారని ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అయితే వాపోస్తున్నాయి. దాని గురించి మీరు ఏం చెప్తారు? మీ ప్రాంతంలో ఎవరన్నా వికలాంగులు ఉన్నారా? అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కానీ మా దగ్గర ఏం రాలేదు. మీ వరకు అయితే మీ పరిధిలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి బాగానే ఉన్నాం. మీ పేరుమా? కృష్ణకుమారి. మీరైతే నెల పెన్షన్ తీసుకుంటున్నారమ్మా? తీసుకుంటారు. ఎంత తీసుకుంటున్నారమ్మా? 4,000 తీసుకుంటారు. 4,000 తీసుకున్నారు. ఎట్లుందమ్మా మీకు? 4,000 తీసుకుంటున్నారు. ముందు ప్రభుత్వంలో చాలా తక్కువ, ఇప్పుడు ఎక్కువ. మీకు అప్పటికి ఇప్పుడు పోల్చుకుంటే ఈ ప్రభుత్వం మీకు ఏమనిపిస్తుంది? సంతోషంగా ఉంది కదా? సంతోషంగా ఉంది సార్. బాగానే ఇస్తాను. ముందు గవర్నమెంట్ 2,500 ఒకేసారి 4,000 ఇస్తానమ్మా. బాగుండదు, బాగా తీసుకుంటాము, డబ్బులు ఖర్చు పెట్టుకుంటాము, బాగా అందరికి సరిపోతుంది. ఎట్లా ఇప్పుడైతే మీకైతే రాంప్రసాద్ రెడ్డి గారు అయితే మినిస్టర్ గా ఉన్నారు. ఆయన అయితే వాళ్ళ ఇంట్లో కన్నా ప్రజల ఇంట్లో ఎక్కువ ఉంటున్నాడు. ఆయన చూస్తా ఉంటారు. ఆయన మీరేమంటారమ్మా? ఏమంటాం సార్, సార్ ఉన్నది బాగుండదు, బాగున్నాడు, బాగా పనులన్నీ చేస్తాడు. సార్ గుడ్ మార్నింగ్ సార్, బాగున్నారా సార్?
బాగున్నారా సార్? సార్ ఇక్కడైతే తుఫాను సంకేతాలు ఉన్నా గానీ, జల్లులు కురుస్తున్నా గానీ, మనకైతే వర్షం పడింది ఆగింది ఇప్పుడు. అయినా గానీ పెన్షన్ పంచుతున్నారు. ఇప్పుడు మీరంతా పాల్గొన్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? మేము ప్రతి నెల వాన వచ్చినా వరద వచ్చినా పెన్షన్ మాత్రం కరాఖండిగా ఉదయం 5 గంటలు లేసేసి డిజిటల్ అసిస్టెంట్ ఎంగేజ్ చేసుకొని మేము పెన్షన్ ప్రతి ఇంటికి చేర్చేస్తున్నాం సార్. క్యాడర్గా మేము మా వంతు కృషి మేము కూడా చేస్తున్నాము. మా నాయకుడు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు రవాణా శాఖ మంత్రిగా ఆయన కూడా ఆయన వంతు సహకారం మాకు గైడెన్స్ ఇచ్చి మమ్మల్ని ముందరికి నడిపిస్తున్నారు. ఆయన సహకారం లేని ఏ పని జరగడం లేదు. ఆయన సహకారం మాత్రము 100 to 200% ఉంటుంది. మనం ఏ సమస్య కూడా తీసుకుని ఈ బల్జిపల్లిలో ఇప్పటికీ 3 రోడ్లు పడినాయి. ఫస్ట్ రోడ్డు వచ్చేసి ఇదే ఊర్లో పడింది. స్టార్టింగ్ లో రోడ్డు వేసినారు. ఏ సమస్య ఆయన దృష్టికి తీసుకొని వెళ్ళినా కూడా ఆయన తక్షణం స్పందించి దానికి పరిష్కారము తక్షణం చేస్తున్నాడు. ట్రాన్స్ఫార్మర్ ఒకటి అరేంజ్ చేసినాడు. ఈ పల్లెకు 2 రోడ్లు కనెక్టివిటీ రోడ్లు ఏమన్నా చిన్న సమస్య ఉన్నా కూడా ఆయన పరిష్కారం వచ్చేసి ఖచ్చితంగా చూపిస్తున్నాడు. మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారి పనితీరు మాత్రం చాలా బాగుంది. దేవుని దయ వల్ల ఆయన ఇంకోసారి మంత్రిగా అయితే మాకు ఇంకా సంతోషం. మళ్ళీ మేము ఆయన్ని గెలిపించుకోవడానికి ప్రయత్నం అయితే మేము చేస్తాం. ఇది మాత్రం వాస్తవం అన్న. ఇప్పుడైతే మీరు అయితే ఇక్కడైతే రేషన్ పంపిణీ దగ్గరికి అయితే వచ్చారు, స్టోర్ దగ్గరికి. మీకు అనుకూలంగా ఉందన్న? అంతా ఇక్కడ అనుకూలంగా ఉంది. బియ్యం బాగానే ఇస్తున్నాడు. మీ కార్డులో ఎంత మంది ఉన్నారు? మీకు ఎంత వస్తుంది అన్న? మొత్తం 4 ఉన్నారు. 20 కేజీలు బియ్యం వస్తాయి. ఇంకా బియ్యం కాకుండా అన్ని ఇక్కడ కావాలి, పప్పు లేకపోతే చక్కెర మిగతావన్నీ దొరుకుతాయన్నా ఇక్కడ? దొరుకుతాయన్న. ఇప్పుడు ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఈ స్టోర్ ఉంటదన్నా? సాయంత్రం వరకు 5 దాకా ఉంటుంది. 6 వరకు ఉంటుంది. అంటే ఇక్కడైతే మీకు ఏం ఇబ్బంది లేదు, స్టోర్ మూయడం గానీ బియ్యం లేకుండా ఉండడం గానీ అట్లా? బాగానే ఇస్తారు. అక్క మీ పేరుకా? నా పేరు రెడ్డమ్మ. మీరెక్కడి నుంచి ఎక్కడ వస్తుంది? మాదంతా వడ్డిపల్లె. ఒడ్డుపల్లి. ఇప్పుడైతే మీరు తీసుకున్నారు అక్క రేషన్? తీసుకున్నాం. ఏ టైంకి వచ్చారక్క మీరు? మేము ఇప్పుడే వచ్చి 8 గంటలకు వచ్చినాము, తీసుకున్నాం అందరం. మా వడ్డిపల్లె మొత్తం ఏడే తీసుకుండేది. వచ్చినప్పుడల్లా బ్యాళ్ళు గానీ బియ్యం గానీ రాగులు గానీ ఏమొచ్చినా ఇబ్బంది లేకుండా మాకు ఇస్తాను. ఇప్పుడు వీళ్ళు ఏమన్నా అంటే మీకు ఇచ్చేటప్పుడు ఏమన్నా విసుక్కోవడం కానివ్వండి అట్లే? ఏం లేదు పాపం, అంతా బాగా ఇస్తాను. నిదానంగానే మాకేం వచ్చిండే వస్తువులు యాది దాచిపెట్టకుండా అన్ని ఇస్తాను. పలాని వచ్చినాయి అని తీసుకోండి అమ్మా అని చెప్తాడు, తీసుకొని పోతాను. ముందు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఇది బాగుంది. ఇప్పుడే తీత ప్రవర్తమే బాగుంది. అప్పటి పైన ఇప్పుడే బాగుంది. ముందు అన్ని ఇచ్చేలేదు, తీసుకున్నా కూడా ఎవరికి ఇయ్యరు. వాళ్ళు స్టోర్ వాళ్ళు మాత్రం వాళ్ళ సమకూర్చుకుంటారు. ఇప్పుడు వచ్చినా కూడా అన్ని ఇస్తున్నారు. ఏమొచ్చినా వస్తువులు ఇస్తున్నారు. సరే, అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ డీలర్ అయితే ఉన్నారు, అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న మీ పేరు? అన్న నా పేరు మన్సూర్. అన్న సుమారుగా ఎప్పటి నుంచి మీరు డీలర్షిప్ తీసుకొని నడుపుతున్నారు? నేను సంవత్సరం నుంచి తీసుకున్నాను. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నేను నడుపుతాను. మీకు ఇప్పుడు ప్రజల్లో అయితే ఇది పంపిణీ చేయడం వల్ల మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. మీకు స్టాక్ రావడం కానివ్వండి అదంతా ఇబ్బంది ఉందా, లేకపోతే ప్రభుత్వం నుంచి అంతా నీట్గా వస్తుంది? అంతా నీట్గా వస్తుంది. ప్రభుత్వం నుంచి అయితే నీట్గా వస్తుంది. ఇప్పుడు అయితే మిగిలిన స్టాక్ మిగులుతుంది అన్న? మన స్టాక్ లేదా అయిపోతుంది. 15వ తేదీ వరకు ఇవ్వాల్సింది కదా బియ్యం. ఇక్కడ 10వ తేదీ లోపల అయిపోతుంది. కస్టమర్ చుట్టుపక్కల వాళ్ళు ఇక్కడ వాళ్ళు లోకల్ వాళ్ళు వచ్చి తీసుకుంటారు. అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు చుట్టుపక్కల ఉంటున్నారు, ఈ ప్రాంతం చెందిన వారికి ఇస్తారా? ఇంకా బయట ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు 1 నేషన్ 1 కార్డు అని వచ్చింది, వాళ్ళకు కూడా వస్తే ఇస్తున్నాం. ఇప్పుడైతే మనకైతే ఇక్కడైతే మండిపల్లి రామప్రసాద్ గారు అయితే ఇక్కడ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఆయన మీకు ఏమైనా సూచనలు ఇస్తారా? ఇట్లా చేయండి అని? మంచిగా చేయండి, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా బాగా చూడండి, ప్రతి ఒక్కరితో విసిగించుకోకుండా అందరికి పిలిచిన వాళ్ళకి మర్యాదగా మాట్లాడే అన్ని సరుకులు వచ్చినట్టు ఇవ్వండి అని చెప్పాడు. అలాగే చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వము, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ద్వారా మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? చాలా బాగా పరిపాలన బాగా జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా 15 ఏళ్ళ వరకు ఈ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నాం. అంటే స్టోర్ డీలర్స్ గురించి మీకు ఏదైనా ఇబ్బంది ఉందా వాళ్ళకి చెప్పుకోవాలనిపిస్తే? స్టోర్ కమిషన్ డబ్బులు 2 months నుంచి పడట్లేదు, అది పడాలి అంతే, ఇంకేం లేదు. అంటే చూసుకున్నట్లయితే ఇక్కడైతే అంటే దగ్గరుండి ప్రజల సమస్యలు తీరుస్తున్న అక్రమణ అయితే ప్రజలంతా చెప్తున్నారు. ఆయన గురించి ఏం చెప్తారని చెప్పాలంటే? ఆయన ప్రతి ఒక్కరికి ఏ టైంలో వచ్చినా కూడా పలుకుతున్నాడు. మా దగ్గరకు వచ్చి ఏమన్నా ఇక్కడ లోకల్లో మాది పక్కన లోకల్లో వచ్చి నీకేమైనా సపోర్ట్ కలన్నా చెప్తున్నాడు. అది చాలా బాగా అయితే చేస్తున్నాడు. బోర్లు వేయించడం కానీ అన్నతో మాట్లాడచ్చు, ఇక్కడ సమస్యలన్నీ అన్న దగ్గర పిలుచుకొని తీరుస్తున్నాడు. అలాగే చూసుకున్నట్లయితే స్టోర్ విషయానికి వస్తే ఎన్ని రోజులు ఉంటుందన్న స్టోర్ వ్యవధి? మామూలుగా వచ్చి 15వ తేదీ వరకు ఇవ్వాలి. మార్నింగ్ 8 నుంచి 12 వరకు, మళ్ళీ ఈవినింగ్ వచ్చి 4 to 8 వరకు. నేను ఎర్లీ మార్నింగ్ 6కి వస్తాను.
10 వరకు ఇస్తాను. 3-4 డేస్లలో చాలా వరకు అయిపోతుంది, వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా. మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ 9-10 వరకు ఇస్తున్నాను. అంటే సర్వర్ ఇష్యూస్ ఏమన్నా? ఏం లేదండి, ఇక్కడైతే జనం అయితే చాలా మంది ఉన్నారు. అంటే అరుచుకోవడం కానీ తొక్కిసలాడడం గానీ అలాంటివి ఏం లేదు. ఓపికగా ఉండి తీసుకొని పోతున్నారు. ఇంటింటికి కూడా ఇస్తున్నారు. ఇంటింటికి వస్తే ఇస్తున్నాను. దానికి ఎట్లా ఇస్తున్నారు అన్న? ఎట్లా పోయి ఇస్తున్నారు? మేము ఇంటి దగ్గరికి పోయేసి 65 ఫింగర్ వేయించుకొని వాళ్ళకు మనకు సరుకులు ఏం అలాట్ చేసింటే అవన్నీ ఇస్తున్నాం. ఇది ఎప్పటి నుంచి అమలు పరిచింది? ఇప్పుడు ఒక 5 months 6 months నుంచి. ముందు ప్రభుత్వం అయితే ఒకసారి బండి వచ్చేసి వాళ్ళ బయట పనులకు వెళ్ళిపోయినా కూడా మళ్ళీ నెక్స్ట్ టైం తీసుకురావాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ పోవాల్సి వస్తుంది. మేము 1-2 సార్లు ఇంటి దగ్గర పోయి ఫింగర్ వేయించుకొని ఇస్తున్నాం. సో ఇదండి చిన్న మండలంలో అయితే మనం ముబీనా స్టోర్ దగ్గర అయితే షాప్ నంబర్ 8. ఇక్కడైతే ప్రజలైతే చాలా తృప్తిగా ఉన్నారు. వారికి కావాల్సినవన్నీ ఏ ఇబ్బంది లేకుండా చాలా హాయిగా తీసుకెళ్లిపోతున్నాం అని అయితే చెప్తున్నారు. అన్నగారు చెప్పిన మాటలు అయితే చాలా సంతోషంగా ఉన్నాయి. ముసలి వాళ్ళకు కూడా ఇంటింటికి వెళ్ళి 2 కాకపోతే 3 సార్లు అయినా ఉండి ఇస్తున్నామని అయితే చెప్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే నడచాలని ప్రతి ఒక్కరు అయితే చెప్తున్నారు.